Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఈ దాడులు వరుసగా 2-3 వారాలు దాడులు చేస్తే ఇరాన్ జీరో అయిపోతుంది అనుకునే పరిస్థితి లేదు కదా. వాళ్ళ దగ్గర అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయంటున్నారు, అందులో మిసైల్స్ ఉన్నాయంటున్నారు, వాళ్ళ ప్రాక్సీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ దుబాయ్ లేకపోతే కొన్ని యూఏఈ కంట్రీస్, యూఏలో ఎమిరేట్స్ కావచ్చు, లేకపోతే సౌదీ కావచ్చు, ఖతారు, ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు దాడులు చేసిన పరిస్థితి హిస్టరీ కూడా ఉంది లేటెస్ట్గా మనం చూస్తే. అయితే ఇవన్నీ కూడా అంచనా వేయట్లేదా ట్రంప్? ట్రంప్కి తెలిసి అదే చెప్తాను సార్. ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, కానీ ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నది అక్టోబర్లోనే, ఇప్పుడు కాదు, అక్టోబర్ నవంబర్లో. ఓకే, సో దాన్ని ఇప్పుడే ఈ ఏప్రిల్ మేలో సార్ట్అవుట్ చేసుకుంటే అక్కడున్న అమెరికన్ ప్రజలు మర్చిపోతారు ఏం జరిగింది అనేది. కానీ ఇక్కడ పరిస్థితి ఇరాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు, ఆల్రెడీ తక్కువ అంచనా వేశాడు, ఎలా దెబ్బతిన్నాడో మనం చూసాము. ఇప్పుడు మొత్తం నామరూపాలు లేకుండా చేయగలడా ఇరాన్ని? చేయగలరు. అమెరికా దగ్గర ఉన్న నేవల్ పవర్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, మనం ఇట్స్ ద బెస్ట్, అంటే బిగ్ బెస్ట్ అంటే వాళ్ళ క్వాంటిటీ వైజ్ దే ఆర్ ద హ్యూజ్, వాళ్ళు ఓవర్వెల్మింగ్ ఫోర్స్ వాళ్ళది. మీకు గుర్తుంటుంది ఆ స్టేట్మెంట్ అని చెప్పాను చూడండి, ఐ విల్ బాంబ్ యూ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్ అన్నారు. అవునవును, చేయొచ్చు కావాలంటే. మీ నాగరికత మొత్తం నాశనం చేసి పడేస్తాను ఒక్క రాత్రిలో కథ. సో ఇప్పుడు దాని ఒక మార్పుని తీసుకొచ్చారంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఇరాన్. మేమేం చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టెక్నికలీ ఒక సీజ్ ఫైర్ ఉంది, అది బహుశా ఇంకొక 4-5 రోజులు 6 రోజులు అనుకుంటా, ఇంకా 6 రోజుల్లో సీజ్ ఫైర్ పోతుంది. దాని తర్వాత అంటాడు సీజ్ ఫైర్ లేదు, మేము కొట్టేసుకుంటాం, మేము కావాలంటే చేసుకుంటాం అంటారు. వీళ్ళు సీజ్ ఫైర్ అన్నా కూడా ఇజ్రాయెల్ వాడు కొడుతూనే ఉన్నాడు కదా. అది ఇజ్రాయెల్ అంటున్నాడు, దానికి సంబంధమే లేదు. మీ మిడిల్ ఈస్ట్ ఎక్కడుంది, ఇది లెబనాన్ ఎక్కడుంది, దానికి దీనికి సంబంధమే లేదు. మాకు లెబనాన్తో ప్రాబ్లం ఉంది, వీడవాడ ఇజ్రాయెల్ సరే ఇరాన్ వాడు వచ్చి అక్కడ లెబనాన్ గురించి మాట్లాడడానికి వానికి ఏం హక్కు ఉందని అడుగుతున్నారు. కరెక్ట్. లెబనాన్ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి పవన్ గారు. లెబనాన్ అనే దేశం ఒక 200 సంవత్సరాల ముందు వాజ్ ఎ క్రిస్టియన్ నేషన్. ఇప్పుడు అది ఇస్లామిక్ అయి మారిపోయింది. ఒక 16% 14% మంది క్రిస్టియన్స్ ఉన్నారు అంతే. అక్కడ ఒక టైంలో ఇట్ వాజ్ నాట్ ఎ షియా కంట్రీ, షియా పాపులేషన్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఈ హెజ్బుల్లా వచ్చిన తర్వాత అక్కడ స్లోలీ మైగ్రేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు లెబనాన్లో 1/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే 33% అని చెప్పొచ్చు, ఈజ్ షియా. వాళ్ళు హెజ్బుల్లా. వాళ్ళకి సహాయం మొత్తం చేసింది ఇరానే, మనకు అందరు తెలిసింది. కానీ ఇరాన్ డైరెక్ట్లీ చేయలేరు, ఎందుకంటే సీ యాక్సెస్ లేదు. మీరు ఆయుధాలు పంపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఆయుధాలు మీరు అన్ని ప్లేన్లు అన్నీ పంపిస్తారు, ఇంపాసిబుల్. ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ సీ రూట్. సీ రూట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సిరియా, ఈజిప్ట్ నుంచి వస్తుంది. దీనికి పెద్ద గేమ్ ఆడింది సిరియా. ఓకే, బషర్ అల్ అసద్ నాకు తెలిసిందే మనకి. దానికోసం ఇరాన్ ఆయన్ని గతి దింపడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసిన ఆ గేమే ఉండే. ఆయన్ని ప్యాకప్ చేసి రష్యాకి పంపించేశారు. దాంతో ఆ రూట్ క్లోజ్ అయిపోయింది హెజ్బుల్లాకి. ఆయుధాలు రావట్లేదు ఇప్పుడు. సో టుడే హెజ్బుల్లా కూడా అదే ప్రాబ్లం, వీళ్ళు హమాస్ ఫేస్ చేస్తున్న అదే ప్రాబ్లం హెజ్బుల్లా కూడా ఉంది. హమాస్కి అట్లీస్ట్ ఒక సీ రూట్ ఉంది, కానీ వాళ్ళు సీ నుంచి ఏం తెప్పించుకోలేరు. ఇరాన్ అక్కడే, ఇజ్రాయెల్ అక్కడే ఫినిష్ చేసేస్తారు ఆ బోట్లని. కానీ హెజ్బుల్లా దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇంకా, కానీ క్వాంటిటీ తగ్గిపోతుంది డైలీ. ఇరాన్ ఇప్పుడు ఆయుధాలు ఇవ్వలేకపోతున్నారు, మీకు తెలిసింది. వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు ఇంకా. సేమ్ టైం ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి సదర్న్ లెబనాన్లో టిల్ లిటనీ రివర్ దాకా వెళ్ళి అక్కడ ఉన్నారు వాళ్ళు, అంటే మా వైపు మీకు రాకుండా. ఇదే ఇజ్రాయెల్ సిరియన్ టెరిటరీలో చాలా మటుకు 20% టెరిటరీ, సిరియన్ టెరిటరీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం దాని గురించి అసలు మాట్లాడలేదు. సిరియాలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒక టెర్రరిస్ట్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశాడు ట్రంప్. ఆయన తల మీద $10 million ఉండే రివార్డ్ ముందు, అల్ఖైదా మనిషి. ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు టు టేక్ అ థాన్ యూ నీడ్ అ థాన్, ముళ్ళు తీయడానికి ఒక ముళ్ళే కావాలి మనకి ఇంకోటి. అదే సంగతి అక్కడ. ఒక టెర్రరిస్ట్కే తెలిసి ఇంకో టెర్రరిస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి సిరియాలో. సిరియాస్ అ బిగ్ మెస్. ఇంకొక రాజ్యం మనసు చేసి వెళ్ళారు, ఏది ఇరాక్. అమెరికన్ ఫారిన్ పాలసీలో అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ లాస్ట్ 200 సంవత్సరాల్లో, అమెరికా ఫామ్ అయింది అంతే అవుతుంది 200 years, వాస్ ఇరాక్ వార్. ఇది ఇప్పుడు నెంబర్ 1 అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ ఇది కనుకనే నెంబర్ 1, ఇరాక్ నెంబర్ 2 అయిపోతుంది. ఎందుకంటే ఇరాక్లో ఏం లేకుండే. ఇదే యురేనియం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా చూడండి. ఇరాక్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి అప్పుడు జార్జ్ బుష్ ఒక థియరీ తీసుకొచ్చారు. సద్దాం హుసేన్ దగ్గర కూడా బాంబు ఉందంట, పెద్ద బాంబు ఉంది ఒకటి. ఏ రోజు మన తల మీద వేస్తాడో తెలియదు. సో ఆయన్ని ఫినిష్ చేసేసేయాలి, ఆయుధం పట్టుకోవాలి వెళ్ళి మనం. అక్కడ వెళ్ళారు, మొత్తం దేశం అంతా ధ్వంసం చేశారు, సద్దాం హుసేన్ చంపేశారు. లాస్ట్లో ఏం దొరికింది? ఏం లేదు.
మళ్ళీ ఇప్పుడు అనిశ్చితే అక్కడ. అక్కడేమైంది? ఇప్పుడు ఇరాక్లో ఒక గవర్నమెంట్ ఉందంటే ఉంది, ఎలక్షన్ కూడా గెలిచారు వాళ్ళు, ఇవాళ దాకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. అవును, ఆ పరిస్థితి. అవును. హాఫ్ ద కంట్రీ, ఒకవైపు ఐసిస్, ఒకవైపు అల్ఖైదా, ఇంకొక వైపు ఇరాన్ నుంచి ఉన్న రెబెల్స్. అక్కడ అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకున్నారు, దాని మీద కూడా కొడుతున్నారు వీళ్ళందరూ కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి కొడుతున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర అడుగుతుంది, మీరేం చేస్తున్నారు? నేనేం చేయాలంటున్నా, వాళ్ళు నా దగ్గర ఏం చేయలేదు, నా ఆర్మీ లేదు, ఏం లేదు నా దగ్గర, అందరు మీరే కదా మొత్తం ధ్వంసం చేశారు ఈ దేశం. సో అమెరికా లెసన్ మీరు నేర్చుకోండి. ఇప్పుడు రేపు ఇరాన్తో ఇదే జరుగుతుందంటే బహుశా జరగవచ్చు, కానీ ఇరాన్ యాజ్ అ నేషన్ వీళ్ళందరికన్నా చాలా ఎడ్యుకేటెడ్ నేషన్, వీళ్ళకి అంత కెపాసిటీ లేదు. సిరియా కానీ, లెబనాన్ కానీ, ఇరాక్ కానీ. ఇరాన్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ నేషన్, చాలా లిటరేట్ నేషన్. వాళ్ళు ఒక మంచి లీడర్షిప్ వస్తే దీని నుంచి బయటపడవచ్చు. కానీ మన ఎక్స్పీరియన్స్ చూస్తే పవన్ గారు, ఇరాన్లో లీడర్షిప్ అనేది ఎప్పుడు డిటర్మైన్ చేసింది అమెరికా లేకుంటే బ్రిటన్. అది మీరు చెప్పాను చూడండి, 1953 కన్నా ముందున్న రూలర్ ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఉండే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆయన్ని. దాని తర్వాత ప్రతి రూలర్ 1953 to 1979 వాజ్ షా ఆఫ్ ఇరాన్, రిజా పేల్వి. దాని తర్వాత ఖొమేనీ వచ్చిండు, ఖొమేనీ ఆయన రూల్ నడిపించిండు, మొన్న దాకా వాళ్ళ సక్సెసర్ కూడా నడిపించాడు, ఫిబ్రవరి 28 దాకా. ఇప్పుడు కొత్తగా దానికోసం ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, స్టార్ట్ ద వార్, నేను డిటర్మైన్ చేస్తాను ఎవరు కూర్చుంటాడు అక్కడ ఆ చైర్లో, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నా క్యాండిడేట్ ఉంటాడు అన్నాడు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అమెరికా వాంట్స్. అమెరికాకి కావాల్సింది ఇది, వాళ్ళ మనిషి అక్కడ ఉండాలి. ఇరాక్లో ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సిరియాలో కూడా కూర్చోబెట్టారు, వాడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ప్రతి దేశంలో, ఆఫ్ఘనిస్తాన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్, ఒక్క తాలిబాన్ తీసుకొని ఇంకో తాలిబాన్ కూర్చోబెట్టారు, ఏమైంది దాంతో? నథింగ్ హెస్ బీన్ అచీవ్డ్. అండ్ ఇంకా రెజిమ్ చేంజ్ అనేది ఇంకా ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఇంత హార్డ్ లైన్ తీసుకున్నారు వాళ్ళు? ఇది దే రియలైజ్డ్ వన్ థింగ్, ఇప్పుడున్న రెజీమ్ 3-4 ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు టాక్స్కి, మనం వాళ్ళని కొట్టడానికి ఇజ్రాయెల్కి ఒక 10 నిమిషాలు తీసుకుంటుంది అంతే. కావాలంటే ఇజ్రాయెల్ రేపు పొద్దున వాళ్ళు కనిపిస్తుంది, వాళ్ళే కొట్టేస్తారు ముగ్గురిని. లీడర్షిప్ ఇక్కడ ఉంది, విజిబుల్ లీడర్షిప్ కావాలి మీకు, ప్రజలు అదే కోరుకుంటారు. ఇప్పుడు ముస్తఫా ఉన్నాడో లేదో కూడా తెలియదు. సో మీకు విజిబుల్ లీడర్షిప్ లేనప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళని అడ్మిట్ నుంచి ఎవరైనా వచ్చిండండి పైకి వచ్చి నేనే లీడర్ అనగానే అంగీకరించడానికి సపోర్ట్ కావాలి. సో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇస్ వెరీ క్రూషియల్. వాళ్ళ నంబర్లు తగ్గించుకుంటా వాళ్ళ మీదే ఎక్కువ, ఈ 8500 దాడులు జరిగినాయి చూడండి, బాంబింగ్ జరిగింది, దాంట్లో ఆల్మోస్ట్ 6300 బాంబులు టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ టార్గెట్ చేసింది ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ మీద. వాళ్ళ పోస్టులు, వాళ్ళ కమాండ్ పోస్టులు, వాళ్ళ పోలీస్ స్టేషన్స్, వాళ్ళ కమాండ్ సెంటర్స్ అన్నీ కొట్టేసాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, యూనిఫామ్ పడేసి పారిపోతారు, ప్రజల్లో వెళ్ళి మిక్స్ అయిపోతారు, ఎవరికి తెలియదు వీళ్ళు ఎవరైనా. ఎందుకంటే వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, చాలామంది వాళ్ళ ప్రజలను చంపారని చెప్పి మీకు గుర్తుంది. ట్రంపే అంటున్నాడు 45,000 మంది, 45 కాదు, వాళ్ళ కౌంట్ ప్రకారం కూడా, ఇరానియన్ సిటిజన్స్ కౌంట్ ప్రకారం 12 నుంచి 13,000, అది కూడా చాలా పెద్ద ఫిగర్. ఒక్క మనిషి చనిపోతే కూడా ట్రాజడీ అది. కానీ వాళ్ళకు రేపు హ్యూమన్ రైట్స్ క్రైమ్స్ అది ఇది అని చెప్పి వాళ్ళ మీద ఎక్కడ ట్రయల్ జరిగితే వాళ్ళకి భయం ఉంది, లేకుంటే పబ్లిక్ వాళ్ళు రోడ్డు మీద కొట్టేస్తారు వాళ్ళు. బంగ్లాదేశ్లో జరిగినట్ల, బంగ్లాదేశ్లో 71 వార్లో మీకు గుర్తుండేది, పాకిస్తాన్ సంగతి ఏమైందని రోడ్డు మీద కొట్టారు ప్రజలు అక్కడ. అఫ్కోర్స్ ముక్తి బాహిని మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది దాంట్లో. సో హిస్టరీ ఉంది పవన్ గారు, చాలా మటుకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పకపోతే ఇంకొక 1 అవర్ పడుతుంది. నేను 3-4 కంట్రీస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మనం వియట్నాం గురించి అసలు మాట్లాడలేదు ఇక్కడ, విచ్ వాజ్ ద మేజర్ అమెరికన్ పాలసీ ఫెయిలియర్, మేజర్ పాలసీ. 19 సంవత్సరాలు పోరాడి ఓడిపోయిన దేశం వియట్నాం. అమెరికా 3500 ఎయిర్క్రాఫ్ట్ పోయింది వాళ్ళది, 4000 హెలికాప్టర్స్ పోయారు, లక్షలాది వేలాది మంది వాళ్ళ సైనికులు చనిపోయారు, కౌంట్ లేదు. సో యూ కెన్ ఇమాజిన్ అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అమెరికా మిలిటరీ పవర్, దిస్ నో డౌట్, వాళ్ళ మిలిటరీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చూపించారు కూడా ఎట్లా కేపబిలిటీ ఉంది. కానీ ఒక అసిమెట్రిక్ వార్ఫేర్, వియట్నాంలో జరిగింది అదే, ఇరాక్లో జరుగుతుంది అదే. కానీ ఎక్కువ రోజులు తట్టుకోలేరు ఇరాన్, ఇంకొక 10 రోజులు బాంబింగ్ జరిగితే దే విల్ బి అవుట్, ఏం చేయలేరు వాళ్ళు. ఇంత బలమైన అమెరికాని కూడా ఇరాన్ ఇప్పటిదాకా ఎదుర్కొంది. అసిమెటిక్ వార్లో F-35 కావచ్చు, లేటెస్ట్గా F-15E కావచ్చు, వాళ్ళ ఏరియాలో వాడు పడిపోయాడు, వాళ్ళ వెపన్ ఆఫీసరు, పైలట్, ఇవన్నీ చూసాం. అయితే లెబనాన్ దగ్గర హిజ్బుల్లా ఉంది, తర్వాత ఇక్కడేమో హౌతీస్ ఉన్నారు, ఇరాక్ మిలీషియా ఉంది, ముస్లిం బ్రదర్హుడ్ ఉంది. ఎక్కడి నుంచి ఒక్క ఇరాన్ మీద దాడి చేసినా కూడా వీళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తారో అనేది అంచనా వేయగలరా
సపరేట్గా తీసుకుందాం సార్. ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, ఐసిస్ వీళ్ళందరూ ఖత్తర్లో ఉన్నారు. హమాస్ ఆల్సో ఖత్తర్ మీద కూడా దాడి చేసింది కదా. అది చేశారు. కానీ ఖత్తర్ వాళ్ళు ఎందుకు కట్టుకున్నారని చాలా సంవత్సరాల నుంచి దీని మీద ఆరోపణ ఉండే. ఖత్తర్ ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి. అది ఒక వైపు నుంచి చూస్తే కరెక్టే. హమాస్ టాప్ లీడర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అక్కడ. లంబోగ్నీలో పోర్షల్ తిరుగుతారు ఖత్తర్లో. వాళ్ళ పాపం ఫుడ్ సోల్జర్స్ని కుక్కలా కొట్టారు ఇజ్రాయెల్ అక్కడ గాజాలో. సేమ్ విత్ ముస్లిం బ్రదర్హుడ్. ముస్లిం బ్రదర్హుడ్ ఇప్పుడు ఎక్కువ యాక్టివ్ కాదు, ఒక టైంలో వాళ్ళు యాక్టివ్ ఉండే. ముస్లిం బ్రదర్హుడ్ సౌదీ అరేబియా భయపడతారు చాలా మటుకు, పక్కన కూడా రానియరు వాళ్ళు. సో దానికి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఖతర్ ఏం చెప్పారంటే, మీరు అందరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఐ కెనాట్ గివ్ యూ ప్రొటెక్షన్. ఇస్మాయిల్ హనియా ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయి కొత్త ఇరానియన్ ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళిన మనిషి ఇస్మాయిల్ హనియా, అప్పుడు హమాస్ చీఫ్. ఏమైంది సార్, అంతా ప్రమాణ స్వీకారం అంతా అయిపోయిన తర్వాత రాత్రి పాప అది కూడా ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ మోస్ట్ ఏం చెప్తా సెక్యూర్ లొకేషన్లో ఒక రూమ్లో రాత్రి నిద్రపోతున్నాడు, ఆయన బెడ్ కింద బాంబు పేల్చేశారు. ఇజ్రాయెల్ చనిపోయాడు. మన పక్కన రూమ్లో బాడీగార్డ్కి ఏం కాలేదు. అట్లా కొడతారు ఇజ్రాయెల్. సో వీళ్ళు ఖత్తర్లో ఉన్నదాకా దే సేఫ్. ఖత్తర్ లాజిక్ ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను వీళ్ళని కంట్రోల్ చేసుకున్నాను, వీళ్ళు బయటికి వెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు వీళ్ళని? వీళ్ళు ఇక్కడున్నారు, తిండి పెడుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను, వీళ్ళకి బండి ఇచ్చి వీళ్ళు లావిష్ లైఫ్ స్టైల్లో ఉన్నారు, నా నిఘా 100% నా కన్ను వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు బయటికి వెళ్ళారనుకుంటారు, వాడు ఇరాక్కి వెళ్తాడో ఇంకెక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో తెలియదు. సో యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మీ. మేము అందరిని కాపాడుకు, మీరు అందరిని పెట్టుకుని నేను యూఆర్ సేవింగ్ ద వరల్డ్ ఫర్ యూ అంటున్నారు ఖతర్ లాజిక్. దట్స్ అగైన్ స్క్యూడ్ లాజిక్ అది. సో మీరు చెప్పిన ముస్లిం బ్రదర్హుడ్, హమాస్, అల్ఖైదా, ఐసిస్ వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ తాలిబాన్, మీకు గుర్తుంటుంది తాలిబాన్ పీస్ టాక్స్ నడిచినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక 2-3 సంవత్సరాల ముందు ఖత్తర్ దాన్ని నడిపించారు. ఖత్తర్ అని మీరు ఎక్కడ వెళ్ళక్కర్లేదు, అందరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎందుకు వెళ్తారు? పాకిస్తాన్కి వెళ్ళారు, ఇస్లామాబాద్ వెళ్ళినట్లు వెళ్ళక్కర్లేదు, దే ఆర్ ఆల్ హియర్ ఓన్లీ, విల్ టాక్ హియర్ ఓన్లీ అన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ యుఎస్ ఇస్ జస్ట్ వెయిటింగ్. పవన్ గారు వాళ్ళు ఇరాన్ వైపు నుంచి చిన్న ఒక తప్పు కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పాను చూడు, ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక షిప్ పంపిస్తారు, డమ్మీ షిప్ కూడా ఉండొచ్చు. పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తూ స్టేట్ ఆఫ్ హార్మస్ రాగానే ఇరాన్ వైపు నుంచి ఒక మిసైల్ కొడతారు, ఆ షిప్ డిస్ట్రాయ్ అవుతుంది. అప్పుడు అమెరికా అంటారు, యుద్ధం మొదలైంది, మేమేం చేయాలి, మేమేం చేయలేదు, అదేవో షిప్ పోతుంటే వాడు కొట్టిండు, ఇప్పుడు మేము మా వైపు నుంచి కొడతాం. తప్పు వీళ్ళది లేకుండా చేసుకుంటున్నాడు. సో ఇది టిపికల్ వార్ గేమ్, ఇది మైండ్ గేమ్ అని చెప్పచ్చు. మీరు ఆపరేషన్ సింధూర్లో చూసుంటారు, మోదీ గారు 21 లొకేషన్స్ ఇచ్చినప్పుడు 9 లొకేషన్ కొట్టమన్నారు, 8 కొట్టారు మనం. సో అక్కడ కూడా చాలా మటుకు డిసిషన్ మేకింగ్ ఉండే. మనం పాకిస్తాన్ వైపు ఏం చెప్పాం, వీ హ్యావ్ నథింగ్ మోర్ టు డూ ఆఫ్టర్ దిస్, అయిపోయింది ఇక్కడే, మేము టెర్రర్ అవుట్ఫిట్స్ కొట్టాం, వీఆర్ నథింగ్ టు, మీరు కూడా ఏం చేయకండి. కాదు, పాకిస్తాన్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి దే హావ్ టు షో సంథింగ్. అది వాళ్ళు చేసే తప్పు. పాకిస్తాన్ ఆ రోజు కొట్టకపోతుండే అంతా అక్కడే కూల్ అయిపోతుంది, కానీ వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరిగిన తర్వాత. సో ఎనిమీస్, సున్జు ఆర్ట్ ఆఫ్ వార్లో కూడా ఉంటుంది, ఈవెన్ చాణక్య నీతిలో కూడా ఉంటుంది చాలా మటుకు ఈ వార్ స్ట్రాటజీస్ గురించి. యూ హ్యావ్ టు ఆల్వేస్ వెయిట్ ఫర్ యువర్ ఎనిమీ టు మేక్ అ మిస్టేక్. మీ అపోనెంట్ ఉంటారు చూడండి, ఆయన ఒక తప్పు చేయడానికి వెయిట్ చేయండి, దెన్ యూ కెన్ యూజ్ దట్ యాజ్ అన్ ఎక్స్క్యూస్. అది టిపికల్ ఆ సున్జు ఆర్ట్ ఆఫ్ వార్లో ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు అమెరికాకి తెలిసిపోయింది, ఫస్ట్ ఫేజ్లో మేము తప్పులు చాలా చేసాము, వి వెంట్ రియలీ అగ్రెసివ్. ఓకే, దాంతో మాకే చాలా మటుకు మా డొమెస్టిక్ ఆడియన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు చాలా మటుకు నెగటివ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు మేకప్ చేస్తున్నాడు ఇదంతా, బికాస్ ట్రంప్ ఇప్పుడు వాళ్ళ అడ్వైజర్స్ మాటలు వింటున్నారు. దీనికన్నా ముందు అది కాదు, ట్రంప్ పక్కనంతా భజన్ మండలి ఉండే, ఆయన ఏం చెప్తే కూడా కరెక్ట్ సార్ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ జనరల్స్ కానీ వాళ్ళ అడ్మిరల్స్ కానీ వాళ్ళ మాట వింటున్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ కూడా. లుక్, దిస్ ఈజ్ ద ఆప్షన్ వీ హ్యావ్, లెట్ అస్ డూ దిస్ ప్రాపర్లీ. ఈ స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ కానీ వాళ్ళు చేసిన చర్చలు కాదు. ఈసారి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ పిలిపించారంటే, ది ఇరానియన్ సెడ్ వెరీ క్లియర్లీ, దీనికన్నా 2 సార్లు ముందు మేము కూర్చున్నాం వీళ్ళతోని, మాట్లాడుతున్నాడు, మా తల మీద వచ్చి బాంబు వేశారు ఇరాన్లో, మేము వీళ్ళని ఎట్లా నమ్మాలి వీళ్ళిద్దరిని? వాళ్ళకి 200 పేజ్ డాక్యుమెంట్ ఇస్తే అటు 2 పేజీలు చూసి బాగుందని బాగాలేదన్నాడు స్టీవ్ విట్కాఫ్. వాడికి ఏం తెలుసు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆడు. జారెడ్ కుష్నర్కి అయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సో ఇరాన్కి ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందండి సార్, వాళ్ళు
ఐ థింక్ దే విల్ జస్ట్ సరెండర్ క్వైట్లీ. సరెండర్ అనే నాట్ ద ఫిజికల్ సరెండర్. వాళ్ళు రెజీమ్ చేంజ్, ఒక స్లో చేంజ్గా మీరు ఎట్లా చేశారో సిరియాలో బహుశా అదే ఒక మోడల్ ఇక్కడ కూడా వస్తుంది. వాళ్ళ నడిమిటి నుంచి ఒక లీడర్. కానీ దానికోసం ఈ సిరియాలో లేని ఒక పాయింట్ ఏంటంటే సిరియన్ ఆర్మీ వాజ్ వెరీ పవర్ఫుల్ సార్. చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉండే సిరియాది. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఆ యుద్ధం ఆపలేకపోయారు. వాళ్ళు అంటే వాళ్ళ మీద దాడి ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ కొట్టారు, ఒకవైపు నుంచి యుఎస్ కొట్టారు వాళ్ళని. లాస్ట్లో అసాద్ పారిపోయాడు. అది కూడా ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. రష్యాకి వెళ్ళండి, మేము ఏం చేయము నిన్ను, అక్కడ లగ్జూరియస్ లైఫ్, నీ ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళిపో, కావాలంటే నీ స్విస్ బ్యాంక్లో డబ్బులు కూడా తీసుకెళ్ళిపో, మేము ఎవరు ఏం చెప్పాం. ఇది వీళ్ళతో బహుశా జరగవచ్చు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే మహాత్మాలు కాదు సార్, వాళ్ళు కూడా నంబర్ 1 కరప్ట్ ఫెలోస్. నేను చెప్పాను దీనికన్నా మీకు గుర్తుంటుంది, ఇరానియన్ జీడిపిది 40% రెవెన్యూ కంట్రోల్ చేసేది ఐఆర్జీసీ. వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు, రోడ్లు వేస్తారు, డ్యాములు కడతారు, ఎయిర్పోర్ట్లు కడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళు మన ఆర్మీ అనుకుంటే మా ఆర్మీ అని కాదు, వాళ్ళకి బిజినెస్ ఉంది వాళ్ళకి సైడ్లో. ఆర్మీ ఒక చిన్న పని, దే ఆర్ నాట్ అ రెగ్యులర్ ఆర్మీ. ఇరానియన్ ఆర్మీ సెపరేట్ ఉంది, 6 లక్షల మంది. వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కాదు, వాళ్ళు అసలు దీంట్లో రారు కూడా. వీళ్ళు చెప్పిందే వేదం అక్కడ. సో దానికోసం వీళ్ళు ఐఆర్జీసీ పెట్టుకున్నారు. ఎందుకంటే కొమేనీకి ఎప్పుడు డౌట్ ఉండే, ఈ ఇరానియన్ ఆర్మీని ట్రైన్ చేసింది ఒరిజినల్ అమెరికన్స్. సో వీళ్ళు ఎప్పుడు అమెరికా పని చేస్తారు, రేపు మా అమ్మాయి జరుగుతారని చెప్పి దానికోసం ఐఆర్జీసీ క్రియేట్ చేశారు. వీళ్ళేమో 1,20,000 మంది ఐఆర్జీసీ. వాళ్ళని రేపు ఫినిష్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. బహుశా అదే చేస్తున్నారు. సో మన ఓల్డ్ ఒక సేయింగ్ ఉంది, మీరు కప్పని తీసుకొని నీళ్ళు వేస్తే వేడి నీళ్ళు వేస్తే అది దుంకేస్తుంది బయటికి. మీరు చల్ల నీళ్ళు వేయండి, అది అక్కడే ఉంటుంది, మెల్లగా సీటు పెంచుకొని పోండి. దానికి అర్థం కాదు, తెలిసే ముందు అది పోతుంది, నేను మొత్తం వేడైపోతుంది అప్పుడు. ఇది కూడా అదే స్ట్రాటజీ, స్లోలీ కిల్ ఇట్. అండ్ ఇరాన్ ఒక తప్పు చేయడానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లోకంకి ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా. లుక్, నేనేం చేయలేదు, వీడు చేశాడు, దాన్ని మేము రిటర్న్ కొట్టాల్సి వచ్చింది. ఐ థింక్ వీకెండ్. అండ్ సెకండ్ థింగ్, ట్రంప్ ఫస్ట్ ఫేస్లో చేసిన తప్పు ఏంటంటే వీళ్ళ తోడున్న ఎవరిని తీసుకెళ్ళలేదు. ఎక్సెప్ట్ ఫర్ ఇజ్రాయెల్ దే వాజ్ నోబడీ విత్ ట్రంప్. ఇటలీ వ్యతిరేకించారు, ఫ్రాన్స్ వ్యతిరేకించారు, స్పెయిన్ వ్యతిరేకించారు. ఇప్పుడు స్పెయిన్లో గవర్నమెంటే మారిపోయింది, ఇప్పుడు హంగరీలో మారిపోతుంది, హంగరీ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు స్పెయిన్లో అపోజిషన్ లీడర్ కూడా చాలా మటుకు యాక్టివ్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈసారి ట్రంప్ షుడ్ టేక్ ఆల్ దీస్ పీపుల్. మీరు ఏం చేయక్కర్లేదా, మీ షిప్పులు తీసుకొచ్చి ఆ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర పెట్టుకోండి. మేము మిమ్మల్ని హార్మూజ్కి వెళ్ళమంటలేదు, మీ షిప్స్ వస్తుందా, మీరు ఆ షిప్ని మీరు తీసుకెళ్ళిపోండి. ఇండియా చేస్తున్నారు కదా, మన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. 3-4 షిప్స్ ఉన్నాయి మనది, నేవల్ షిప్స్. మన షిప్ ఎవరైనా, మన షిప్ బయటికి రాగానే ట్యాంకర్లో ఏదైనా వాళ్ళు ఎస్కాట్ చేసి తీసుకెళ్తున్నారు. కాండ్లా లేకుంటే మ్యాంగ్లూరో లేకుంటే విశాఖపట్నం తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇది మీరు చేయండి. సో ఏమనిపిస్తుంది, ఇంటర్నేషనల్ ఎఫర్ట్ చేస్తున్నారు ట్రంప్, అందరు అంగీకరించారు వాళ్ళ లీడర్షిప్. ఇది ఆయనకి ఈగో ఉంది.